ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీ వేలాది మందితో సాగింది. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, రమేష్ గౌడ్, ఇతర విద్యార్థి అన్ని విభాగాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ టవర్ క్లాక్, లలిత కళా పరిషత్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాలైనా తీసుకొచ్చారా అని నిలదీశారు. ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదని, ఎలా బ్రతికామన్నదే ముఖ్యమన్నారు. మీ జీవితంలో ఒక్కసారి అయినా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలన్నారు. అన్ని వర్గాల వారికి మెరుగైన వైద్యం అందాలి, విద్య అందాలన్న ఉద్దేశంతో మెడికల్ కళాశాలలను తీసుకొస్తే దానిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న కార్పొరేట్ శక్తులు ఈ టెండర్లలో పాల్గొని మెడికల్ కళాశాలలలో నిర్మాణం చేపడితే ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని ప్రభుత్వం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఎనిమిది నెలల కిందట ఈ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేవలం దోపిడీ విధానంతో, దోపిడీనే ఒక మార్గంగా కూడా ఎంచుకొని పరిపాలన సాగిస్తారు. ఇప్పటికే ఈ 18 నెలల్లో కూడా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కడకు పేదలకు చెందిన రేషన్ మాఫియా, ఇవన్నీ చేసేదే కాకుండా ఇటీవల మళ్ళీ కూడా ఒక జీవో అనేది కూడా దొడ్డిదారిలో జీవోని తీసుకొని వచ్చేసి ఒక మెడికల్ మాఫియా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఉంది. వీరి పరిపాలన కేవలం దోచుకోవడం, దాచుకోవడమే అని చెప్పేది రకంగా కూడా చేస్తారు. గతంలో ఒక సామెత అనేది కూడా ఉంది, పేనుకు పెత్తనం ఇస్తే తల్లంతా కూడా కొరికినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు కూడా అటువంటి దుబ్బర పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విద్యని అలాగే వైద్యాన్ని ఈ రెండు కూడా ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా వారందరూ పేదలకు చెందే కాకుండా వైద్య విద్యను కూడా ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే వైద్య విద్య కూడా పేద విద్యార్థులు కూడా చెందుతుందని చెప్పేసి 17 మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పించుకొని తీసుకొని వచ్చి 7 మెడికల్ కాలేజ్ అంటే 8,000 కోట్లు కేటాయించి 3,000 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టి 7 మెడికల్ కాలేజీల్ని ప్రజలకు అంటే అందుబాటులో తీసుకొని వచ్చేది కాకుండా దానికి అటాచ్డ్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేది కాకుండా మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా 30% నుంచి 70% కూడా పూర్తి చేసిన దాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క బినామీలకో లేకపోతే తన వర్గం వారికో తన బంధువులకో ఈ రోజు ధనం అనేది కూడా తీసుకొని వారి యొక్క ఆదాయం కోసం కూడా అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ కూడా జీవో తీసుకొని రావడం. దీనివల్ల కేవలం వైద్య విద్య మాత్రమే దూరం అయ్యేది కాదు, దానికి అటాచ్ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాంట్లో అందిస్తున్న సేవలన్నీ కూడా ప్రైవేటు పరమవుతాయి, కార్పొరేట్ శక్తుల యొక్క పరమవుతాయి. దానివల్ల పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అనేది కూడా అందదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన వైద్యంలో కూడా సంస్కరణలు తీసుకొని వచ్చేసి ఈ రోజు కూడా మెడికల్ కాలేజ్ తీసుకొని రావడమే కాదు, సూపర్ స్పెషాలిటీ తీసుకొని రావడం కాదు, దాదాపుగా కూడా ఒకే మారు కూడా వేల కొద్ది కూడా డాక్టర్లను కూడా కొత్తగా కూడా నియమించేదే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ అనేది కూడా 4 వ్యాధులు ఉంటే అదో రాజశేఖర్ గారు తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3,252 వ్యాధులకు దాన్ని పెంచేది కానీ వాళ్ళు కూడా తీసుకొని రావడం జరిగింది. అవన్నీ కూడా నీరు గారుస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా ఈ ప్రైవేట్ వైద్యాన్ని ప్రైవేట్ వారికి ఇచ్చేదే కాకుండా ఈ రోజు వైద్యాన్ని కూడా వారి చేతుల్లో కూడా పెట్టు దోపిడీ రాజ్యం కూడా జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా 1,000 సంతకాల సేకరణ అనేది కూడా ఒక ఉద్యమం మాదిరి ప్రజలందరూ కూడా దీంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. సంతకాలు మేం పెడతామని చెప్పేసి అనేక జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు 175 అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అలాగే ఈ రోజు దీన్ని ఎవరైతే కోరుకుంటున్నారో రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు, ఇతర వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఈ రోజు లక్షల మంది రాష్ట్రమంతా లక్షల మంది ఈ రోజు రోడ్లపై కూడా రావడం జరిగింది. ప్రైవేట్ పరం చేయొద్దండి, వెంటనే దాని జీవోను విత్డ్రా చేసుకోండి, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి కూడా ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. అందుకే నేను ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇప్పటికైనా మేల్కో, నీకు అధికారం ఇచ్చింది ప్రజలను పరిపాలించడానికి కానీ దోచుకోవడానికి మాత్రం కాదు. కాబట్టి వెంటనే ఆ జీవోను విత్డ్రా చేసుకొని అన్ని మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్నాండి. ఒత్తురు ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఈ రోజు చెప్తున్నావే ఈ భారతదేశంలో బతికున్నల్లో 16 సంవత్సరాలు ఎవరు కానీ ముఖ్యమంత్రిగా లేరని చెప్తున్నావే. 16 సంవత్సరాల్లో నీవు 16 సంవత్సరాలు పరిపాలిస్తున్నావు కదా, ఒక్క మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చావు. అవుతుంది ఆత్మ పరిశీలన చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎన్ని రోజులు ఉన్నావని కాదు, ఈ భూమి మీద ఎన్ని రోజులు బతికినామని కాదు, కానీ బతికినన్ని రోజులు ఏం మంచి చేసినా ఈ సమాజానికి అనేది ఈ రోజు ప్రజలనేది కూడా ఉంటారు. అదే చరిత్ర, అది తెలుసుకో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలిస్తే, 2 సంవత్సరాలు కరోనాకు పోతే, 3 సంవత్సరాల్లోనే అనేకమైన మార్పులు తీసుకొని వచ్చేస్తుంది. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి, ఏ రాష్ట్రానికి లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి గారికి కీర్తి అనేది కూడా ఖ్యాతి కూడా తగ్గుతుంది. అది చరిత్ర, బాగా కూడా ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అని కూడా తెలియజేస్తూ, హెచ్చరిక ప్రజల నుంచి కూడా ఇంకా కాకపోతే కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకొని పోతాం. ఎంతవరకైనా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కానీ దీన్ని మళ్ళా కూడా ప్రభుత్వ పరం చేసేటట్లు కూడా మేము చేస్తాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, లీగల్ బ్యాటిల్కైనా రెడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, చేస్తాం. లేకుంటే మళ్ళా కూడా అధికారం వచ్చిన తర్వాత, అందుకే హెచ్చరిక చేశారు. ఈ రోజు కూడా కార్పొరేట్ శక్తులకు అందరికి కూడా, ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే కార్పొరేట్ శక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క మాటలు నమ్మి మరొక మారుగానే ఈ రాష్ట్రంలో మీరు గానే యాక్షన్ లో గాన మీరు పాల్గొని ఈ కాలేజీను హస్తగతం చేసుకుంటే మళ్ళా అధికారంలోకి వచ్చినాక అన్ని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తాం, తస్మా జాగ్రత్త అని కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోజు వెంటనే కూడా జీవో విత్డ్రా చేసుకుంటుందని చెప్పేసి చేస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్య విద్యని ప్రైవేటు పరం చేయటాన్ని నిరసిస్తూ పేద విద్యార్థులకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఒక ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నిరసన ర్యాలీకి పెద్ద ఎత్తున వివిధ విద్యార్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, రాజకీయ పక్షాలందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున రావడం నిజంగా శుభ పరిణామం. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా పేదవాడంటే ఒక అసూయ, ఒక విద్వేషం, ఒక దేశం, ఒక చిన్న చూపు. మరి ఈ మధ్య కాలంలో అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు పేదవాడికి ద్రోహం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని దూరం చేశారు, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారు. ఈరోజు అదే విధంగా పేద రైతన్నలకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేశారు, పేదవాడి వైద్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రేణిని నిర్వీర్యం చేశారు. అదే విధంగా పేదవాడి గుమ్మం దగ్గరికి వెళ్తున్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి అంటే ఏకంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో పేదవాడి పైన యుద్ధం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి పేదవాడి పక్షాన నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ విద్యను దూరం చేస్తే, ప్రైవేటీకరణ చేస్తే ఏదైనా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలంటే ₹1 2 కోట్లు అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ₹1 2 కోట్లు పెట్టి చదువుకునేటటువంటి ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి అనేసి ఈ సందర్భంగా ఆలోచన చేయలేకపోయారా అనేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. అదే విధంగా
ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ విన్నవిస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవస్థలను, ప్రభుత్వ అధికారులని మొత్తం అంతా పేదవాడి గుమ్మం దగ్గరికి తీసుకొని వచ్చి పేదవాడి పక్షాన నిలబడి పేదవాడికి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా తన బినామీలైనటువంటి కార్పొరేట్ వ్యక్తుల కాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి చేసేటటువంటి కుటిల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఇక్కడికి అడుగుతా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వ ఆస్తులను మీరు ప్రైవేటీకరణ చేస్తే సరిపోదు. ఏకంగా మీ ముఖ్యమంత్రి పీఠాన్ని లేదంటే మీ మంత్రుల పీఠాలు అన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో ఒక 5 సంవత్సరాలు లీజుకి ఇచ్చేసి ఎవరికైనా ఒక ప్రైవేట్ వ్యవస్థకు కట్టుబెట్టేస్తే సరిపోతుంది కదా అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు పేదరికం అడ్డు రాకూడదనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో సంకల్పించాడో ఆయన యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ఆలోచనలను ముందుకు తీసుకుని పోయే విధంగా మేమందరం కలిసిమెలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి అనంత వెంకటరామరెడ్డి గారి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏ విధంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయాలన్న ఆలోచనలోనే ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వ తీరు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల మీద దృష్టి పెట్టి వారి యొక్క అభివృద్ధి, విద్యా అభివృద్ధి జరగకోకుండా ఆపేయాలా అన్న సంకల్పంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే ఆలోచన చేస్తున్నారు. ఏమయ్యా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే సూటిగా హెచ్చరిస్తున్నాం. ఇవేమైనా మీ హెరిటేజ్ ఆస్తులు అనుకున్నారా? ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మీరు కష్టపడిన దారాదత్రం చేసిన సొమ్ము అనుకుంటున్నారా? మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఈ రోజు ప్రజల యొక్క డబ్బులతో, కేంద్రం యొక్క సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తెచ్చి 5 మెడికల్ కళాశాలలు స్టార్ట్ చేస్తే ఈ రోజు వాటిని కానీ వద్దు ప్రైవేటీకరణ చేస్తానంటే మీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలేసి పాడేరు మెడికల్ కాలేజీని పీపీపీకి వ్యతిరేకంగా ముందుకి కానివ్వకుండా స్టాప్ చేసిన ఘనత ఇదే మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకి శాపంగా మారుతున్న ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎందుకు మీరు ఆపకుండా ఉన్నారని చెప్పి మేము విద్యార్థి విభాగంగా ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు అనంతపురంలో వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అనంతన్నకు చేస్తున్నటువంటి ర్యాలీకి మద్దతుగా ఈ రోజు ప్రైవేటీకరణ ఆపడానికి మద్దతుగా ఈ రోజు వేలాది మంది విద్యార్థులు వచ్చి సంఘీభావం తెలిపారు. వచ్చిన విద్యార్థులకి, ఈ వచ్చినటువంటి వారందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే లాస్ట్ గా ఒకటే మాట చెప్తున్నా, యూటర్న్ బాబు ప్రత్యేక హోదా మీద ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారో అదే విధంగా ఈ పీపీపీ విధానం మీద కానీ యూటర్న్ తీసుకొని ప్రజల యొక్క మన్నలను పొందాలి, కానీ ప్రజల నుండి శాపం పొందకూడదు అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారికి హితవు తెలియజేస్తున్నాం.